దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానంతో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎటువంటి వాగ్దానం అంటే, చాలా విషయాల్లో మనము ఎప్పుడైతే కృంగిపోతామో, ఎప్పుడైతే విరిగిపోతామో, ఎప్పుడైతే ఇంకా మన పరిస్థితి అయిపోయింది అంటున్నామో, ఈరోజు అటువంటి వారి కోసం దేవుడిస్తున్న వాగ్దానము, వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇంకొక వెర్షన్లో మనం చూస్తే, హూ ఎవర్ కమ్స్ టు మీ, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నా యందు మీరు నమ్మకం ఉంచండి, అప్పుడు మీ యొక్క కడుపులో నుండి, మీలో నుండి జీవజల నదులు పారు. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, John chapter 7 verses 38. Anyone who believes in me, మీలో ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచిన ఎడలా, కమ్ అండ్ డ్రింక్, వచ్చి నా యొద్ద నుండి మీరు తీసుకోండి. ఏంటి? ఫర్ ద స్క్రిప్చర్ డిక్లేర్స్, మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా చెప్తుంది ఏమని? రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ హిస్ హార్ట్. అతని హృదయములోంచి జీవజల నదులు పారును అని లేఖనం చెప్తుంది. రైట్, ఇది వాగ్దానం. ఈ యొక్క యోహాను సువార్త 7వ అధ్యాయము, 6వ అధ్యాయము, 8వ అధ్యాయం మనం చూస్తే ఏ విధంగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉంటాయో కొండ మీద ప్రసంగం లాగా, ఇక్కడ కూడా ఆ విధముగా ఆ యొక్క 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం, ఈ విధముగా మనం చూడగలుగుతున్నాం. అంటే మనం ఇప్పుడు ఏ విధముగా వాక్యం నేర్చుకోవాలి అంటే, నీలో నుండి స్వస్థత నీలో నుండి దేవుడు తీస్తాడు, ఆరోగ్యము నీలో నుండి తీస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేది అపవిత్రము చేయదు, కానీ అతని హృదయములోంచి బయటకు వచ్చేది అతనిని అపవిత్రం చేస్తుంది. కనుక ఈరోజు 3 భాగాలు మనం వాక్యం చేస్తే, నెంబర్ 1, ఈ జీవజల నదులు, ఊట అంటే ఏంటి, ఊరెడి బుగ్గ అంటే ఏంటి, ఇది ఫస్ట్. ఓకే, సెకండ్ పార్ట్, మన లోపల నుంచి ఏ విధముగా కార్యాలు జరుగుతాయి. 3వ భాగము, మరి ఏ విధముగా మనము అనేక మందికి ఆశీర్వాదంగా మారగలము. రైట్, ఇది ఈరోజు వాక్యం యొక్క సారాంశం. ముఖ్యంగా మనందరికీ తెలుసు కదా, మనలో దేవుడు పెట్టిన ఆత్మ, ఆ యొక్క ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి చెప్పబడుతుంది. మొట్టమొదట మనము ఇర్మియా 2:13, 17:13 కూడా 2 వచనాలు ఏమని చెప్పబడుతుందంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను. కాబట్టి జీవ జలముల ఊట ఎవరు? నెంబర్ 1, దేవుడు. రైట్, ఇప్పుడు 2వ భాగం మనం ఏం చూడాలి? సామెతలు 4వ అధ్యాయము 20వ వచనంలో దావీదు తన కుమారుడితో చెప్తున్నట్లు, సొలొమోను ఇక్కడ రాస్తూ, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము అని చెబుతూ, నీ కన్నుల ఎదుట నుండి మరియు నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి జీవము, సర్వ శరీరమునకు ఆరోగ్యము. ఏమిటంట ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము? నీ హృదయములో నుండి జీవ ధారలు బయలుదేరును. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరుచుకునుము అని చెబుతూ, ఎప్పుడూ కూడా మూర్ఖమైన మాటలు, కుటిలమైన మాటలు, కఠినమైన మాటలు నీ నోటంట రాకూడదు.
ఇంకా పాత నిబంధన కొంచెం మనము ఎక్కడ కోట్ చేశారు అని అడిగితే మరి నిర్గమాకాండం 17:6, తర్వాత సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనము, నేను ఆ బండ మీద ఉంటాను, మీరు ఒకసారి ఏమో కొట్టండి అంటాడు, ఒకసారి మాట్లాడమంటాడు. బండలో నుండి జీవ జలధారలు పొంగి ప్రవహిస్తాయి. ఎలాగా? సముద్రమంత విస్తారముగా. కనుక దేవుడు ఏం చేస్తానని ఇంతకు ముందు నేను చెప్పి ఉన్నాను, కీర్తన 36:8, ఆయన తన యొద్ద జీవపు ఊట కలదు, ఆ జీవపు ఊటలోంచి సంతోషమైన జలధారలను దేవుడు నీకు నాకు ఇచ్చేటట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా జకర్యా 14:8, ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి పారి. కాబట్టి యెరూషలేములో నుండి అంటే దేవుని మందిరములోంచి, దేవుని ఆలయములోంచి. ఇంకా చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథము, ఈ గ్రంథంలో 47వ అధ్యాయంలో మనము ఎన్నో చోట్ల ఇక్కడ మందిరపు గుమ్మము నన్ను తోడుకుని పోయి ఆ గడప క్రింద నుండి నీళ్లు ఉబికి, అంటే మందిరములోంచి ఈ జీవ జల నది ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అంతా కూడా ఏం జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఏ విధముగా అక్కడ అవి సముద్రములో పడినప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లుగా మారుతాయి, తరువాత జలచరములన్నీ బ్రతుకుతాయి. ఆ నీరు మంచి నీళ్లు కనుక చేపలు విస్తారములవుతాయి. నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. లైఫ్ 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 ఎవ్రీవేర్ ద లైఫ్ వేర్ ఎవర్ ద వాటర్ ఫ్లోస్. అంటే సకల జాతి చేపలు మరియు ఆ యొక్క ఊబి స్థలములు, ఉప్పు స్థలములు అవన్నీ కూడా ఏమవుతాయి? ఇంకా చెప్పుతున్నాడు ఈ జీవ జల నది కోసం. ఎక్కడ? యెహెజ్కేలు 47వ అధ్యాయము మీరు చదువుకుంటే, ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు, వాటి ఆకులు వాడిపోవు, కాయలు ఎప్పటికీ రాలవు, పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది కనుక. ఇంకా మిగిలినవి తర్వాత చూద్దాం. అంటే ఈ జీవ జలముల నది అంటే నీలో దేవుడు పెట్టిన ఆత్మ ఏ విధముగా జరుగుతుంది? యెషయా గ్రంథము 35వ అధ్యాయం 6వ వచనం, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. అంటే దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలముగా సంతోషముతో జలమయములతో. అందుకే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఇక్కడ ఇంగ్లీష్లో ఏమనంటుందంటే సాల్వేషన్, రక్షణ, ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్, ద స్ట్రీమ్స్ ఆఫ్ సాల్వేషన్. కానీ తెలుగులో ఏముందంటే నేను భయపడక ఆయనను నమ్ముకుంటున్నాను, యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణకు ఆధారము, కావున ఆనందపడి రక్షణ ఆధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. చూసారా? ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్, ద స్ట్రీమ్స్ ఆఫ్ సాల్వేషన్. ఇన్ని వాక్యాలు నేర్చుకున్న నీవు మనము అసలు వాక్యంలోనికి వెళ్తే ఇక్కడ యోబు గ్రంథము 32వ అధ్యాయము 18, 19 చూస్తే, నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది అని చెబుతూ, నా మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తి వలె, కొత్త తిత్తుల వలె అది పగిలిపోవటం. అంటే ఎప్పుడైతే మన లోపల జీవము ఉందని, మన లోపల ఆశీర్వాదం ఉందని, ఉదాహరణకి కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళి మళ్ళా వాక్యాలకు వస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో ఆ యొక్క సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు
మరి ఎన్నడూ దప్పిగొనడు. యెషయా 55:1 చెప్తాడు కదా, దప్పిగొనిన వాళ్ళారా నా యొద్దకు రండి. మరి దప్పిక గురించి కీర్తన 42లో కీర్తనకారుడు రాస్తూ, నేను నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు, ఆ విధముగా ఎప్పుడైతే దేవుని మీద నీవు ఆయన సిలువలో వేలాడుతూ నేను దప్పికొంచున్నానంటాడే. అందరూ చెప్పేస్తామే ఆత్మ కోసమని. నిజంగా ఆయనకి నీళ్ళు అవసరమై ఉన్నది కదా. అప్పుడు ఆలోచించండి. ఇక్కడ చెప్పబడుతుంది, నేనిచ్చు నీళ్లు వాళ్ళకి నిత్య జీవమునకై వారిలో ఊరెడు నీటి బొగ్గగా. అంటే ఈ ఊరెడు నీటి బొగ్గ అనేది ఇప్పుడు నేను మీకు నేర్పిస్తే, దేవుడు ఒక్కసారి హాగరు ఆ రోజున తన కుమారుడు ఇష్మాయేలును పడేసినప్పుడు దేవుడు అక్కడ తెరిచిన ఊట ఈ రోజు వరకు ఆ ఊటగానే ఉందండి. దేవుడు ఒక్కసారి ఆ యొక్క ద్వారము తెరిస్తే ఇంకా దాన్ని ఎవ్వడు ముయ్యలేడండి. ఒక్కసారి దేవుడు దీవిస్తే ఇంకా దాన్ని ఎవ్వడు తీయలేడండి. ఒక్కసారి దేవుడు మాట ఇస్తే మరి నువ్వు అంత దాహముతో, అంత నిరీక్షణతో, అంత విశ్వాసముతో దేవుని దగ్గర నుంచి వెతుకుతున్నావా? సబ్జెక్ట్ చెప్తే మొట్టమొదట దేవుడు ఏం చేశాడు? చీకటిలోంచి వెలుగును తీశాడు. రైట్? జలములలో నుండి పై జలములు కింద జలములు చేశాడు. మళ్ళా జలములలోంచి భూమిని తీశాడు. భూమిలోంచి వృక్షములను చెట్లను తీశాడు. రైట్? గాలిలోంచి ఆకాశంలోంచి పక్షులు, ఎగిరే పక్షులను తీశాడు. మరి భూమిలోంచి జంతువును తీశాడు. సముద్రపు నీళ్ళలోంచి జలచరమును తీశాడు. మరి మట్టి నుంచి మనిషిని చేశాడు. అంటే సమస్తము కూడా నుండి మరి ఎప్పుడైతే ఆదామును చేశాడో ఆదాములో నుండి ఎముకని తీసి స్త్రీగా చేశాడు అవ్వని. తర్వాత అవ్వలోంచి కుమారుణ్ణి తీశాడు. మరి నీలో నుండి అంటే దేవుడికి నీ లోపల, నీ అంతరంగములో, నీ యొక్క హృదయములో జరుగుతున్నది. అందుకనే హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎప్పుడైతే నీ బయట ఎంత పెద్ద పురుగున్నా పామున్నా ఏం కాదు, కానీ లోపల చిన్న పురుగుంటే చాలు, లోపల చిన్న చేదైన ఆలోచన వస్తే చాలు, అది నిన్ను చంపేస్తుంది, అది నిన్ను నాశనం చేస్తుంది. కనుక మనం పైన పట్టారం, లోపల లొట్టారు. అందుకే యేసుప్రభు అంటాడు, సున్నము కొట్టిన సమాధులారా, ప్రభునందు ప్రియులారా, ఏ రోజునైతే నీ లోపల నువ్వు చూసుకుంటావో నీలో ఏం పెట్టాడు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నీలో పెట్టిన ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మతో పెనవేసుకొని పోయినప్పుడు నీలో నుండి ఆశీర్వాదం, నీలో నుండి జీవం, నీలో నుండి స్వస్థత, నీలో నుండి విడుదల, నీలో నుండి మంచి మాటలు వస్తాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనము లోతైన వాక్యాలు నేర్చుకుంటే సామెతలు 10వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారం. అంటే నీతిమంతుని నోరు జీవపు ఊట. ఏం చేస్తున్నాడు? జీవాన్ని ఇస్తాడు. మరి ఈరోజు నీ నోటి నుంచి ఏమొస్తున్నాయి? అది ఊరిడి బొగ్గగా జీవం వస్తుందా? స్తుతులు వస్తున్నాయా? 10 మందికి దీవెన వస్తుందా? 10 మందికి ఆరోగ్యం వస్తుందా? ఎలా ఉంటున్నామో కదా నిజంగాను. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీ లోపల నివసించుచున్నాడని. ఎంతమంది ఆత్మని చంపేశాం కదా మనము ఈ రోజున. ఎంతగా 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 సామెతలు 18వ అధ్యాయం 4వ వచనం, మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఓట వంటివి. చూసారా? అంటే నీ నోటి మాటలు ఎంత లోతైనవి తెలుసా?
మీకు సముద్రము ఒడ్డున ఉంటే ఏదైనా కొట్టుకొస్తే తీసుకోవాలి, కానీ అదే నీవు సముద్రము లోతుకి వెళ్తే, ఏదైనా ఒక మనిషి లోతుకి వెళ్తే, ఏదైనా భూమి లోతుకి వెళ్తే మరి పెట్రోల్ దొరికిందిగా, ఇనుప ఇనుము రాగి ఖనిజాలు దొరికినాయిగా. ఇంత గొప్ప అద్భుతమైనవి విలువైనవి అన్నీ కూడా లోపలే కదా ఉంటాయి. మరి దేవుని యొక్క వాక్యము సామెతలు 20వ అధ్యాయము 5వ వచనం, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకుని. అంటే నీ కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి సమస్యకి పరిష్కారము నీ లోపల దేవుడు సిద్ధపరిచాడు. నీ కళ్ళ ముందు ఎవరెవరు ఉన్నారో అది ముఖ్యం కాదు, కానీ నీ హృదయంలో ఎవరు ఉన్నారో జాగ్రత్త సుమా, అదే ముఖ్యం. నీ బయట 1000 ప్లాన్లు అయ్యి కానీ నీ లోపల తీర్మానం తీసుకుంటున్నావే అదే స్థిరము. అంటే అనేక సార్లు నేను మీకు నేర్పించాను, యుద్ధ రంగమా అంతరంగమా. అంటే ఒక వ్యక్తి పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును పట్టుకున్నవాడు శ్రేష్ఠుడు, ఉత్తముడు. కారణం ఏంటంటే మన మనస్సులోనే మనలోనే ఎన్నున్నాయంటే అసూయలు, కలహాలు, ఎన్నని చెప్పమంటారు. ఇవన్నీ లోపల నుంచి పైకి వచ్చేవి, పైనుంచి బయటికి వెళ్ళేది నీ సెన్సెస్. అందుకనే కాగా వినుట వలన విశ్వాసము కలుగును. దేన్ని వింటున్నావు, దేన్ని చూస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, ఎప్పుడైతే ఈ 3 జాగ్రత్తగా చూసుకుంటావో, ఉదాహరణకి ఆ యొక్క యూదుల్ని హామాను చంపేస్తాడని తెలిసి ముందుగానే ఎస్తేర్ని కోటలో పెట్టాడండి దేవుడు. అదే విధముగా ఐగుప్తుకి కరువు రాబోతుందని తెలిసి ముందుగానే యోసేపుని ఐగుప్తులో పెట్టాడండి దేవుడు. ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసేస్తారని ముందుగానే దేవుడు అగ్నిగుండంలో ఉన్నాడండి, సింహాల గుహలో ఉన్నాడండి. దేవుడు నీతో ప్రతి చోటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మనం ఉండగలుగుతున్నామా? నిజంగా వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తాము. ఎన్నోసార్లు మనము చెయ్యాల్సినవి కూడా మనం చేయము. ఏమంటే వెంటనే చెప్తాం, వాళ్ళు ఉన్నారు కదండి. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వేమి చేయాలనుకున్నావో అది నువ్వు చేయగలగడమే ధైర్యం. వాళ్ళ పేద వీళ్ళ పేద చెప్తే బహుశా ఆ సమయం మళ్ళా నీకు దొరక్కపోవచ్చు, ఆ విషయం మళ్ళా నీకు కలగకపోవచ్చు. జాగ్రత్త సుమా, దేవుడు మంచివాడు, దేవుడు మేలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ లోపల ధైర్యాన్ని ఇస్తాడు. నీ లోపల, ఉదాహరణకి మీకు అర్థం అవడానికి, ఇంకా అర్థం కావట్లేదు కదా, ఇప్పుడు కత్తెర కట్ చేసి ఆపరేషన్ చేసి బయట పెట్టాడు అనుకోండి, ఏమవదు. అదే నీ కడుపులో పెట్టి కుట్టాడు అనుకోండి, అయిపోతాం. అంటే దేవుడు ఇక్కడ ఇప్పుడు వచ్చారు కదా, మనము ఎలా ఆశీర్వాదంగా ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? లేఖనము చెప్పినట్లు. అంటే యేసు ప్రభు వారు పుట్టడానికి పరిశుద్ధాత్మని దేవుడు ఏ విధముగా మరియ మీదకి పంపించాడో, ఏ విధముగా ఆ యొక్క జకర్యాకి అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారి తండ్రికి దేవుని ఆత్మ వచ్చి కార్యాలు చేసినప్పుడు పూర్తిగా ఆ యొక్క ఎలిజబెతు వృద్ధురాలైనప్పటికీ దేవుని ఆత్మకార్యం జరిగి బిడ్డ ఏ విధముగా ప్రసవించిందో, మరి ఏ విధముగా శారా మృతతుల్యమైన ఆమె దేహమును, ఆమె గర్భమును జీవింపచేసిందో, ఎండిపోయిన ఎముకలను దేవుని నోటి మాట జీవింపచేసిందో. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:9 మీలో ఉన్న ఆత్మ, అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే యేసును మృతులలోంచి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మరణమునకు, అంటే ఆ యొక్క పాపమునకు దాసులమైన మనము దాస్యాత్మను తీసేసి దేవుడు మనకి జీవాత్మనిచ్చువాడుగా ఉన్నాడే, జీవ జలముల ఊటలనిచ్చువాడుగా ఉన్నాడు.
ఎన్ని రకాలుగా చెప్పమంటారు? అన్ని రకాలుగా చెప్పాను కదా. ఆలోచించండి. నిజంగా నువ్వు కాపాడుకోవాల్సింది బయట ఉన్న వాటిని కాదు, నీ లోపల ఉన్న నీ హృదయాన్ని కాపాడుకో. నేను ఇలాంటి దాన్ని కాదు, మరి ఎందుకు చేసావు? అంటేనండి పరిస్థితులు. నో. ఎప్పుడైతే తన రెక్కల క్రింద నిన్ను దాస్తాడో, ఎప్పుడైతే తన గర్భములో నిన్ను దాస్తాడో, ఎప్పుడైతే తన చేతుల్లో నిన్ను దాస్తాడో, తన కౌగిల్లో నిన్ను దాస్తాడో. నిన్ను నన్ను తల్లి గర్భంలోనే కదా పెట్టాడు. మరి గుడ్డోడైనా కుంటోడైనా ఆ బ్రెయిన్ ఫామ్ కాకపోయినా బిడ్డలు ఎలా పుడుతున్నారో, మరి తల్లి గర్భములో మన అంతరింద్రియములలో శ్రద్ధ తీసుకున్న దేవుడు దావీదు వలె చెప్పగలమా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమా ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చెప్పి. ఎప్పుడైతే దేవుని నువ్వు స్తుతించగలుగుతావో, ఎప్పుడైతే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి స్తుతిస్తావో, దేవుని కోసం కార్యాలు చేయాలని ఆశపడతావో, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని తపన నీలో ఉంటుందో, విజయం నీదే. దేవుని సొంతమే. దేవుని పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇటువంటి వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ కృప గల కనికరం కలిగిన ప్రేమ కలిగిన హస్తాలకి వాక్యం వింటున్న వీరిని ఏ విషయంలో భయపడుతున్నారో అది లోపల అని, ఏ విషయంలో చింతపడుతున్నారో అది లోపల అని నీవు విశ్వాసము అనుగ్రహించమని, బయట నుండి తండ్రి నీ ఒక్క వాక్కు వెళ్ళి లోపల కూర్చుంటే ఎన్నో చెప్పాలని ఉందయ్యా, ఆశపడ్డానయ్యా. దయచేసి ప్రభువా, వీరి లోపల జరుగుతున్న కార్యమును నజరేయుడైన యేసు నామమున ధైర్యం పుట్టించమని, విశ్వాసము కల్పించమని, కృప చూపించమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.